ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ జీతంతో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవడం శ్రమ దోపిడీగా వ్యాఖ్యానించింది. ఉద్యోగుల్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడాన్ని తాము గమనించామని జస్టిస్ భట్టు దేవనాథ్, జస్టిస్ సుబేందు సమంతతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని శాశ్వత రెగ్యులర్ ఉద్యోగులతో పని చేయించుకుంటున్నారని, కానీ రోజువారీ వేతన జీవులుగా ఉండటం సరికాదన్నారు. 2 నెలల్లో పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని ఆదేశించింది. ఇక ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలని వ్యాఖ్యానించింది హైకోర్టు ధర్మాసనం. వివిధ శాఖల్లో ఉద్యోగాలను శాశ్వత ప్రతిపాదికన కాకుండా అర్హులున్నా సరే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన తక్కువ వేతనాలకు నియమించడం సరికాదని అభిప్రాయపడింది. గతంలో ఎన్నో సందర్భాల్లో తమను క్రమబద్ధీకరించాలని కోరితే సాకులు చెప్పడం సరికాదన్నారు. సాంకేతిక కారణాలు, నియామకాలు సక్రమంగా జరగలేదని చెప్పడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఇలా సాకులు చెప్పి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ హక్కులను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం తెలిపింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో టైపిస్టులు, వాచ్‌మ్యాన్‌లు, గార్డినర్, వర్క్ ఇన్స్‌పెక్టర్లు, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లు వంటి పలువురు ఉద్యోగులు 2018లో ఏపీఏటీను ఆశ్రయించారు. వీరితో పాటుగా తెలుగు గంగా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఏపీఏటీని ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులైన తమను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పిటిషనర్లకు క్రమబద్ధీకరణకు అర్హులు కారని ఏపీఏటీ ఈ పిటిషన్లను కొట్టేసింది. దీంతో ఉద్యోగులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. మరి ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.